ముఖ్యంగా డిసిషన్ మేకింగ్ బిలీవర్ ఒక విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకునే అవసరం చాలా ఉంటుంది. ఆ నిర్ణయాలు తీసుకోవడానికి ఏది ఆధారం తీసుకోవాలనేది బైబిల్లో క్లియర్గా ఉంటుంది. అయితే చాలా వరకు మనం బైబిల్ని అర్థం చేసుకునే దాని ప్రకారం మనం ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. అయితే బైబిల్లో కాంట్రాస్టింగ్ ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేస్తుంటాడు దేవుడు. అది ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మనం దేవుని పక్షాన ఉండడం ఏ విధంగా అనేది తెలుసుకోవడం కష్టం అవుతుంది. సో సంఘాలలో కానీ కుటుంబంలో కానీ మన ఆలోచన విధానంలో కానీ డిఫెక్ట్ ఎప్పుడు వస్తుంది అంటే వాక్యాన్ని సరిగా అర్థం చేసుకున్నప్పుడు, దేవుని కృపను దేవుని ప్రేమను సరిగా అర్థం చేసుకోలేనప్పుడు దాంతో మనం సైతాను అక్కడనే టార్గెట్ చేస్తాం. కాబట్టి అందరం ఒకటే దేవుని పిల్లలమే అనుకుంటాం, కానీ దేవునికి వ్యతిరేకంగా చేసేటప్పుడు ఉంటుంది, దేవునికి అనుకూలంగా చేసేటప్పుడు. ఇటువంటి పరిస్థితి ఇప్పుడు మనం ఎన్నైట్ కాన్ఫరెన్స్ ఉన్న పరిస్థితిని చూసుకుంటే, మన కుటుంబాలలో ఉన్న పరిస్థితి చూసుకున్నా కూడా you cannot destroy your own house. At the same time, you cannot let your own house be on the wrong side of God's idea. So దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండడానికి మనం ఒప్పుకోవడానికి వీలు లేదు. అట్ ద సేమ్ టైం దాని పక్షాన నుండి మనం ఒకరికొకరు చేసుకోవడం జరుగుతుంది. ఆటోఫేజీ అని ఒక వర్డ్ ఉంటుంది మెడికల్ సైన్స్లో. మన శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి ఉంటుంది. అది ఎట్లుంటుందంటే ఏదైనా శరీరాన్ని బయట నుంచి ఏమన్నా మన శరీరాన్ని చెడగొట్టడానికి వస్తే వాటితో కొట్లాడడానికి ఉంటాయి. ఇమ్యూన్ సెల్స్ అంటారు వాటిని. అవి వాటితో కొట్లాడి వాటిని చంపేస్తుంటాయి. వైరస్లు కానీ బ్యాక్టీరియా కానీ ఏది వచ్చినా అది దాని కెపాసిటీ పెంచడానికి ఇచ్చే మందుని యాంటీబయాటిక్స్ అంటారు. సో ఈ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. త్వరగా వాళ్ళకే మంచిది. కొంతమందికి ఏమో కొంచెం గాలికి పోగానే వాళ్ళకు రోగాలు వస్తుంటాయి. అయితే సంఘము కూడా ఒక శరీరంగా తీసుకున్నప్పుడు సంఘంలో కూడా దేవునికి వ్యతిరేకంగా ఏదైనా ఉన్నప్పుడు దాన్ని సరి చేయడానికి ఒక సిస్టమ్ ఉన్నది, దేవుడే పెట్టింది. సో దాంతో మన సంఘానికి కానీ మన శరీరానికి కానీ ఏదన్నా హాని చేయడానికి వస్తుంటే దీన్ని నిర్మూలిస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఎట్లా ప్రోగ్రామ్ అయిపోతుంది అంటే మన శరీరంలో ఉన్న మంచి కణాలని ఇవి అటాక్ చేస్తుంటాయి. సో గుర్తుపట్టదు ఇది మన డ్యామేజ్ చేస్తుందా లేకపోతే ఇది మన ఫేవర్ ఉందా అనేది తెలియకుండా ఫైటింగ్ అవుతుంటుంది బాడీ. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని అంటారు దాన్ని. ఇప్పుడు ప్రపంచంలో ఒక భయంకరమైన రోగం అన్నమాట. ఒకటే మంది ఇస్తే దానికి సెట్ అయితే లేదు, అన్ని సిస్టమ్ అంతా ఖరాబ్ అవుతా ఉంది. ఇటువంటి పరిస్థితి సంఘంలో కూడా ఉంటుంది. సంఘంలో ఉన్నప్పుడు అసలు దేవుడు మన ఆలోచన ఎట్లున్నది, దాని ప్రకారం మనం ఏ విధంగా పోవాలనేది పరిస్థితి అన్నమాట. మనం డిసిషన్ తీసుకున్నప్పుడు ఏ విధంగా తీసుకుంటే దేవుని చిత్తం నెరవేరుస్తాము, ఏ విధంగా తీసుకుంటే దేవుని ఆలోచన విధానం మనం పాటిస్తామని తెలుసుకోవాలి. మత్తయి సువార్తలో యేసయ్య ఈ విషయం చెప్తాడు. ఎందుకంటే యేసయ్య పరిచర్య చేసినప్పుడు పరలోక రాజ్యం గురించి బాగా మాట్లాడుతాడు. పాపక్షమాపణ గురించి ఎంత మాట్లాడుతాడో పరలోక రాజ్యం గురించి కూడా అంత మాట్లాడుతాడు. యేసయ్య చేసిన పరిచర్యను మనం టైం అంతా డివైడ్ చేస్తే ఆ 3.5 సంవత్సరాలలో ఒకరు పవిత్రులు ఎట్లుండాలి అనే దానికి యేసయ్య ఎన్నో చూపిస్తాడు. తర్వాత మనం పరలోకం పోయినాక పరలోకం ఎట్లుంటుంది అని పబ్లిక్ అర్థం కావడానికి ఉపమానాలు చెప్తాడు. అది మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో ఉన్నది ఒక ఉపమానం. అది మనకు చాలా వరకు ఇప్పుడు అప్లై అవుతుంది కాబట్టి నేను అది తీసుకోవాలని ప్రేరేపణ కలిగింది. 13:24వ వచనం నుంచి ఉంటుంది, 24 నుంచి 30వ వచనం వరకు ఈ ఉపమానం పరలోకం గురించి ఉంటుంది. ఒకసారి చదువుతాను. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి. ఆ మనుష్యుని పోలి ఉన్నది అంటున్నాడు. పరలోక రాజ్యం మంచి విత్తనం విత్తిన మనుష్యుని పోలి ఉన్నది అంటున్నాడు. ఆ విత్తనం వేసినప్పుడు ఏమవుతుందంటే
మనుషుడు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగుల కూడా ఆగుపడాను. అంతవరకు గురుగులు గోధుమలు ఒకటేలాగా పెరుగుతా ఉంటాయి. అప్పుడు అంటాడు ఇంటి యజమాని దాసులను అతనికి వచ్చి, అయ్యా నీ పొలంలో నుండి విత్తనం విత్తుతివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగి, ఇది శత్రువులు చేసిన పని అని అతనితో వారు చెప్పగా, ఆ దాసుడు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతను అడిగి, అందుకు అతడు వద్దు, గురుగులను పెరుగుచూ ఉండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలు పెళ్ళగింతురు, కోతకాలం వరకు రెండింటిని కలిపి ఎదగనీయుడి, కోతకాలం మంది గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చి వేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టుల్లో తెచ్చింది. దేవుని జడ్జిమెంట్ గురించి మాట్లాడుతున్నాడు. దేవుని ఇల్లు అనే మన సంఘంలో కొన్నిసార్లు సైతాను కూడా ప్లాంట్ చేస్తాడు. సైతాను ప్రభావంతో పెరుగుతూ ఉంటారు వాళ్ళు. అప్పుడు దేవుని ఆలోచన విధానం ఎట్లుందంటే, ఒకసారి వాటిని తీసుకుంటే దాని వెంబడి మళ్ళా గోధుమలకు కూడా ఎఫెక్ట్ అవుతుందేమో కదా, కాబట్టి పెరుగని వాటి విత్తనాలు వచ్చినప్పుడు గోధుమలేవో గురుగులేవో గుర్తుపట్టవచ్చు. ఇవన్నీ కూడా ఒకటే కోవకు చెందిన చెట్లు అన్నమాట, గోధుమలు గురుగులు అని. సో చూసినప్పుడు చెట్టు ఒకటేలాగా పెరుగుతుంది, ఒకటేలాగా అనిపిస్తుంటుంది, కానీ దానికి వచ్చిన ఫలములను చూసినప్పుడు తెలుస్తుంది. అందుకని గింజ వేసిన టైం వచ్చినప్పుడు అప్పుడు కోతకాలం వచ్చిందని దేవుడు చెప్తుంది. అందుకని గింజ మొలిచి గింజ తయారయ్యే వరకు ఆ చెట్టు పెరిగిని దాన్ని ఎంబడే కట్ చేయకండి. ఇప్పుడు మనం కూడా మన జీవితంలో విశ్వాస యాత్రలో వచ్చినప్పుడు దేవుని కొరకు దేవుడిచ్చిన ఫలములు, ఆత్మ ఫలములు అన్నిటిని మనము గ్రహించి దేవుని కొరకు చేసే పనులని ఆ విత్తనాలతోటి మనం కంపేర్ చేయవచ్చు. అప్పుడు ఆ విత్తనాలు వచ్చినప్పుడు మనం అందరం అదే పొలంలో పెరిగినవి రెండు గోధుమలు గురుగులు పెరుగుతూ ఉంటాయి. దేవుడేమో కొన్ని రోజులు అలో చేస్తాడు. అలో చేస్తూ ఉంటే ఆ పొలంలో ఉన్న సారం తీసుకుంటుంది, కానీ ఇచ్చే విత్తనాలు వేరే ఉంటాయి. దేవునికి తెలియక కాదు, కానీ దేవుడు ఎటువంటి ప్రేమ చూపిస్తాడంటే, ఒక విదిన్ ద ఫ్యామిలీ ఆర్ విదిన్ ద కమ్యూనిటీ ఒకవేళ గురుగులు తీసుకుంటే గోధుమలకు డిస్టర్బ్ అవుతుందేమో కదా, ఉండని అని జడ్జిమెంట్ వచ్చినప్పుడు వాటిని కంప్లీట్ కట్ చేసి పడేసి వాటిని అగ్నిలో పడేద్దాము, గోధుమలు తీసుకొని నా కొట్టులో కూర్చున్నాము. ఇప్పుడు మనం ఫేస్ చేసే సమస్యలలో అది ప్రధాన సమస్య. ఈ హౌ టు డీల్ విత్ ఇంజస్టిస్ విదిన్ ద కమ్యూనిటీ. మన సంఘంలో జరిగే అక్రమాలను ఏ విధంగా చేయాలని, అప్పుడు అక్రమాలు జరుగుతూ ఉంటే సంఘం నాశనం అవుతుంది. దేవుని చిత్తం నెరవేర్చాలంటే ఏం చేయాలి? ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు పౌలు దేవుని ఆలోచనలు ఎంతో గ్రహించింది. అసలు ఈ సైకాలజీ ఎట్లుంటదంటే, ఈ సొలొమోను తెలివిగా రాసినప్పుడు జ్ఞానంతో రాసిన ఒక సామెతలలో ఉంటుంది స్టేట్మెంట్, అది 21వ అధ్యాయం ఉంటుంది. ఒకడు తనకి ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను తన దృష్టికి న్యాయముగానే అగ్గుపడును, యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. ఎందుకని ఎవరికి వాడే కరెక్ట్ అనే ఆలోచన విధానం ఉంటుంది తప్పకుండా. వాని దృష్టికి అదే న్యాయం అనుకుని వాడు ఉంటుంటాడు, కానీ దేవుని ఆలోచననే న్యాయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కరెక్టే అనుకుంటుంటారు, కానీ మనం దేవుని ఆలోచన ఎట్లున్నది అని మనం దేవుని చిత్తాన్ని గ్రహించినప్పుడు మన ఆలోచన విధానంలో తప్పు ఉంటే దాన్ని సరి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గోధుమల గురుగుల స్టోరీ తీసుకున్నప్పుడు సేమ్ అట్లనే మన సంఘంలోకి వచ్చినప్పుడు సంఘంలో కూడా మనం అసలు గోధుమలమా మనం గురుగులమా ఏది అర్థం? మంచి విత్తనాలు చెట్టా లేకపోతే దాని ఫలం ఇవ్వకుండా వీడ్ అంటారు, ఇంగ్లీష్ బైబిల్ అంటారు వీడ్ అని రాసి, వీట్ అండ్ వీడ్ అని ఉంటుంది. పనికి మాలిన విత్తనాలు వస్తాయి దాంట్లో, దాన్ని మనం తిని దాన్ని అరిగించుకునే విత్తనాలు కావన్నమాట. మన ఆహారానికి పనికిరాని విత్తనాలని మనకు ఆ చెట్టు ఇస్తుంది, అందుకనే వాటిని తీసేయాలంట. సో మన సంఘంలో కూడా ఆహారానికి పనికిరాని పనులు జరుగుతున్నాయి. ఆహారం ఏంటంటే దేవుని సేవ. సేవకు పనికిరాని కాంట్రిబ్యూషన్ చేస్తుంది, సేవకు పనికిరాని యాక్టివిటీస్ చేస్తున్నాం, సేవకు పనికిరాని ప్రేమ చూపిస్తున్నాం, సేవకు పనికిరాని ఖర్చులు పెడుతున్నాం సంఘాలలో.
ఇట్లా పెట్టాలని ఎవరెవరు ప్రేరేపిస్తుందో అవన్నీ గురువుల కిందికి దేవుడు లెక్క పెడతా ఉంటాడు. సో మనం కూడా మనం అకౌంటబుల్ ఉన్నప్పుడు మనం ఎటు దిక్కున్నామా అని మనం ఫస్ట్ పరీక్షించుకోవాలి. మనం అసలు గోధుమల క్యారెక్టరా గురువుల టైప్ మనం చూసుకోవాలి. అది ఎట్లా తెలుస్తుంది అంటే మనం సొంతంగా ఆలోచిస్తే తెలియదు. ఇక్కడ ప్రతి ఒక్కరి ఆలోచన విధానం వాడే రైట్ అన్నట్టు. అందుకే సొలొమోను అంత తెలివిగల ఆలోచన చూసి చెప్పింది అనమాట. ఒకడు తప్పు ఎందుకు చేస్తాడంటే వాడు తప్పు అనుకుంటలేడు. వాడు ఆలోచన విధానం అంటే నేను చేసింది రైట్ అనుకుంటు. అది గుర్తుపట్టాలంటే యెహోవా ఆలోచననే స్థిరమైనది. దాని ప్రకారం మ్యాచ్ చేసుకోవాలంటే దేవుని ఆలోచన ప్రకారం పోకపోతే సంఘం నాశనం అవుతుంది. కాబట్టి ఈ ఆలోచనని కరెక్ట్ క్లారిఫై చేయడానికి పౌలుని వాడుకుంది. ఒక సంఘము దేవుని ఫ్యూచర్లో ఉన్నప్పుడు ఆ సంఘం ఏ విధంగా ఉండాలి, సంఘంలో క్రమం ఎట్లా ఉండాలి, ఎక్కడ వరకు మనం సహోదర ప్రేమను దేవుని ప్రేమను టాలరెన్స్ చూపించాలి, ఎక్కడికి వచ్చినప్పుడు టాలరెన్స్ ఉండకుండా నిర్దాక్షిణ్యంగా బిహేవ్ చేయాలి అనేది పౌలు మాదిరి చూపిస్తుంది. పౌలు కంటే ఇంకా క్లారిటీ ఇచ్చేట ఆయన ఎవరంటే యేసయ్య తమ్ముడే ఉంటాడు. యూదా ఒకటే అధ్యాయం రాసింది యూదా పత్రిక ప్రకటన గ్రంథం. సో బైబిల్ని ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు మనం ఏ విధంగా బైబిల్ని అర్థం చేసుకోవాలనేది ఈ ముఖ్యమైన మార్గదర్శకాలు ఈ 2 పత్రికల్లో మనకు కనిపిస్తుంది. షార్ట్గా దాని గురించి గ్రహించినాక మనం కంక్లూడ్ చేద్దాం. నిజంగా దేవుని వాక్యం చదువుతా ఉంటే దేవుని స్వరూపం మన లోపలికి రావాలి, దేవుని స్వభావం రావాలన్నప్పుడు కొంతమంది ఇట్లా సంవత్సరాల పొడుగు 20-30 సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతూనే ఉంటారు, కానీ వాళ్ళ స్వభావంలో మార్పు రాదు. వాళ్ళకు దేవుని పట్ల ఉన్న భక్తి కానీ భయం కానీ లేకుండా పోతుంది. ఇదంతా ఎందుకైతే అంటే బైబిల్ని ప్రాపర్గా చదివే విధానమే పక్కకు పెట్టి మనం చూస్తే వాడు దినం నేను మొత్తం బైబిల్ 5 సార్లు కవర్ చేసిన మాట్లాడు. హౌ యూ డివైడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ అవర్ బెనిఫిట్ అనేది. ఏది తీసుకుంటే ఆరోగ్యకరమైన ఆలోచన విధానం బైబిల్లో దేవుని ఆలోచనలు గ్రహించాలంటే కొరింథీ పత్రికలో పౌలు రాస్తాడు. మామూలుగా జనరల్ అబ్జర్వేషన్ పౌలు 11వ అధ్యాయం కొరింథీ మనం ప్రభు భోజన సంస్కారం ముందర చదువుతాం ఇదంతా కూడా. కానీ దాంట్లో ముందు 19వ వచనం ఏం రాస్తారంటే మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు అని అంటారు. అసలు ఈ అధ్యాయం స్టార్ట్ చేసినప్పుడు నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఆ వచనంతో ఈ అధ్యాయం స్టార్ట్ అయింది. సో కాన్ఫ్లిక్ట్ విదిన్ పర్సన్ అండ్ విదిన్ ద కమ్యూనిటీ దాని మీద అడ్రస్ చేస్తుంటాను. దీనికి సొల్యూషన్ ఎక్కడ ఉందంటే సిలువ లోపలనే ఉన్నది. ఆయన శరీరాన్ని రక్తాన్ని విరిచేటప్పుడు మనము దాన్ని సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటుకట్టబడము అవన్నీ ఉన్నది కదా మన బైబిల్లో ఉంటాయి. అట్లా మనం ఒకవేళ గురువుల స్వభావం ఉన్నా కూడా మన యేసయ్య స్వభావం రావడానికి అంటుకొట్టడానికి అవకాశం ఎప్పుడు ఉంటుంది అంటే సిలువ మీదనే ఉంటుంది. అట్లా కాకుండా నేను కరెక్టే ఉన్నా అనుకుని పెరుగుతా ఉంటే ఆఖరికి నీ నుంచి వచ్చే ఫలములు ఎట్లుంటాయి అంటే గురువులు. ఇప్పుడు వాటిని చూసి గుర్తుపట్టి తీసేస్తున్నాం. సో మన జీవితం అంతా దేవుని కొరకే బతుకుతున్నాం అనుకుని అన్ని చేసుకుంటూ పోతాం, గొప్ప గొప్ప పోరాటాలు చేస్తాం. అన్ని చేసినాక మన ఫలాలు చూసినప్పుడు మనం దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయనుకుంటే ఇది చాలా భయంకరం. అప్పుడు యజమాని వచ్చి అంటాడు అనమాట, అసలు గోధుమలను సపరేట్ చేయి, వీని ఫలాలు వేరేగా ఉన్నాయి కదా, ఇప్పుడు తీసేయాలని తీసేస్తాడు. ఎంతోమంది భక్తులు అందుకనే ఏడుపును పండ్లు కొరుకుతాయి ఉంటాయి ఆయన పరలో నరకం గురించి రాసినప్పుడు ఏడ్చేదంతా కూడా ఇటువంటి గురుగుల దేవుని పొలంలోనే ఉంటారు, కానీ వాళ్ళు దేవుని పరలోకం పోతున్నా అనుకుంటారు, కానీ వాడు చూస్తే ఆఖరికి నరకం ఏడుస్తుంటారు అన్నమాట. వాళ్ళంతా అయ్యో ఎట్లా అయిపోయాయి కదా, నేను ఇట్లా అనుకున్నా కదా. పండు కొరికేటోళ్ళు అందరేమో సైతాన్ సంబంధులు, పక్క దేవునికి వ్యతిరేకంగా ఉన్నోళ్ళు. అందుకని కసి మీద ఉంటారు. అప్పటికి పరలోకంలో కూడా వాళ్ళకు దేవునికి వ్యతిరేకతనే ఉంటుంది, నరకంలో కూడా వ్యతిరేకత. నరకంలో ఏడ్చేటోళ్ళందరూ ఇట్లా గురుగుల లాంటి వీళ్ళు దేవుని పొలంలోనే పెరుగుతారు, కానీ లాస్ట్కి వచ్చే వరకే ఫలాలు వేరు ఉంటాయి. కాబట్టి వి జస్ట్ కెనాట్ టేక్ ఎవ్రీథింగ్ ఫర్ గ్రాంటెడ్. దేవుని వాక్యం చదివినప్పుడు అందుకని యూదా పత్రికలో డివైడ్ చేస్తాడు. యూదా ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉంటాయంటే
అసలు మొత్తం బైబిల్ని కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి యూదా పత్రిక ఒక్క ఆలోచన విధానం కాదండి. అందుకని రాస్తప్పుడు ఏమంటాడంటే భక్తుడు, ప్రియులారా, ఇది 3వ వచనం, ప్రియులారా మనకందరికీ కలిగడు రక్షణను గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి గల వారిని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకి ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకుంటున్నారు. సో రక్షణ గురించి మాట్లాడదామని ప్లెజెంట్ గా మాట్లాడదామని వస్తారు, కానీ మీరు యూ హ్యావ్ టు ఫైట్ అని పాటే అంటారు. అని దేవునికి విరోధమైన అన్ని ఒకటి మొత్తం చదవండి, ఇక్కడ 12వ వచనం వరకు అంటే అంతా దేవునికి విరోధంగా పోయిన కయ్యూను గురించి, బిలాము గురించి, కోరహు గురించి మాట్లాడుతారు. పరలోకంలో దేవునికి విరోధమైన దేవదూతలు ఎట్లా చేసిండు, దానికి దేవుడు ఎట్లా రెస్పాండ్ అయ్యిండు అని మీరు పోరాడండి అంటే, రక్షణను సెలబ్రేట్ చేద్దామని రాద్దామని మొదలు పెట్టినా కానీ యూ హ్యావ్ టు ఫైట్ విత్ ఇన్ సో దట్ యు ఆర్ ప్యూర్ అన్నట్టు. సో మనం కూడా మనం హౌ వి బికమ్ ప్యూర్ అంటే, మనం దేవుని సన్నిధిలో దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నప్పుడు ఈ అడ్డం వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం దేవుని విధానమే పోవాలి. అందుకని పౌలు ప్రాక్టికల్ గా రాస్తాడు అనమాట. పౌలు రాసుకుంటే ఏమంటాడు, ఎంతవరకు నీ సహోదరుని నువ్వు టాలరేట్ చేయొచ్చు, ఎక్కడ నీ సహోదరుని వ్యతిరేకించాలన్నప్పుడు పౌలు రాస్తాడు. అంటే మన మెననే డిసిప్లిన్ లో కూడా అదే ఉంటుంది, సేమ్ అదే వచనం రాసి పెడుతుంది. ఏమనుందంటే, జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి, అయితే ఈ లోకపు జారులతో కాదు కానీ ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనాను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకుని వాడు గాని అయి ఉన్న ఎడల అట్టివానితో సాంగత్యం చేయవలదు, భుజింపకూడదని మీకు రాయిస్తున్నాను. వెలుపటి వాడికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపటి వాడికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వానికి తీర్పు తీర్చేవారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. ఈ గోధుమల గురుగుల ఉపమానంకు ఈ దీనికి లింక్ ఎట్లా చేసింది పౌలు, ఎంత క్లారిటీ ఉన్నది. గోధుమలకు ఉన్న సారము గురుగులకు తీసుకొని పెరుగుతూ ఉంటుంది, కానీ ఆ గురుగులు డిస్టర్బ్ చేయవు గోధుమలు. కాబట్టి అవి లాస్ట్కు తీసినప్పుడు దేవుడు తీర్పు తీరుస్తాడు. సో అది దేవుడు తీర్పు తీరుస్తాడు, ఎందుకంటే ఆ గురువులను ప్లాంట్ చేసినప్పుడు శత్రువు కాబట్టి. కానీ నీ సహోదరుల లోపల ఇటువంటి డిఫెక్ట్ ఉండి ఇటువంటి చేసుకుంటే వాడు ఉన్నప్పుడు దీస్ ఆర్ లైక్ ఏమంటారు, పెస్ట్స్ అంటారు కదా, పొలంలో వాటికి పొలాన్ని తినేస్తుంటాయి అన్నమాట, కీటకాలలాగా. సో ఈ నేచర్ ఉన్న వాళ్ళు ఆ పొలంలో వాడే పెరగడు, వాడు వేరే వాళ్ళన్నీ చెడగొడుతూ ఉంటారు. అందుకని పౌలు ఈ పాలసీ పెట్టినాడు, దేవుని ప్రకారం ఇది నడుస్తుంది. అందుకని దేవుడు కూడా బిలాముని, తర్వాత కోరహుని, వీళ్ళందరినీ ఎందుకు మార్గ మధ్యంలో చంపిందంటే దేవునికి ప్రేమ లేక కాదని. దే ఆర్ గోయింగ్ టు, వాళ్ళని ఇరాడికేట్ చేయకపోతే ఇశ్రాయేలు పోలేరు వాగ్దానం చేసిన ప్లేస్. అట్లా సంఘంలో కూడా గురుగుల్లాగా వాడు పెరిగితే ఏం ప్రాబ్లం కానీ వాడు మళ్ళీ గోధుమలను చెడగొట్టి అటువంటి పెస్ట్ లాగా క్యారెక్టర్ ఉంటుంది. అటువంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి నేచర్ ఎట్లుంటుంది అంటే, వాళ్ళు జారులు అయి ఉంటారు, తర్వాత లోబి అయి ఉంటారు, విగ్రహారాధకు, తిట్టుబోతు, తాగుబోతు, ఇటువంటి. సో వాళ్ళతోటి సంఘం చెడిపోతుంది. సో దేవుని తోటలో వీళ్ళు పెస్ట్స్ లాగా ఉంటారు. అప్పుడు తప్పకుండా వాళ్ళని మనం పనిష్ చేయాలి, వాళ్ళ నుంచి దూరం కావాలని. మెననైట్ కాన్స్టిట్యూషన్లో రాసినప్పుడు డిసిప్లినరీ యాక్షన్ ఎవరిని తీసుకోవాలి, ఎవరిని పక్కకు పెట్టాలన్నప్పుడు ఈ పద్ధతి పాటించాలి. ఇప్పుడు మనం కూడా మనల్ని ఫస్ట్ పరీక్ష చేసుకోవాలి. అసలు మనము సంఘంలో ఉంటూ ఉత్తనే మనం గురువుల్లాగా పెరుగుతున్నామా, లేకపోతే సంఘాన్ని చెడగొట్టేలాగా ఉన్నామా, లేకుంటే సంఘం నిజంగా మనం దేవుని విత్తనాలలాగా ఉన్నప్పుడు సంఘాన్ని చెడగొట్టే వాటిని మనం వెలుగొట్టేటోళ్ళు. ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనమే కావాలి. మన కాన్ఫిడెన్స్ ఇమ్యూన్ సిస్టమ్ ఎవరంటే, ఇగో ఈ పలానా ప్రతి సంఘంలో కొంతమంది ఉంటారు, వాళ్ళు సంఘంలో అక్రమం జరిగితే వాళ్ళు పోరాడుతారు. అదే యూదా పత్రికలో ఇచ్చిన డాక్ట్రిన్. హౌ యూ క్లీన్ యువర్ బాడీ, హౌ యూ ఫైట్ వెన్ సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ టు యువర్ బాడీ. ఈ సిస్టమ్ని దేవుడే పెట్టింది కాబట్టి సంఘం ఆరోగ్యకరమైన బోధల సంఘం అభివృద్ధి చెందుతారు. అటువంటి సంఘమే సంఘ కన్యక
ఆ సంఘ కన్య కొరకు యేసయ్య వస్తాడు. ఎట్లున్నా మనం సహోదరులను క్షమించుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ తెచ్చి సంఘంలో అంత అక్రమం ఉంటున్నప్పుడు సంఘ కన్యక డిఫెక్టివ్ ఉంటుంది. డిఫెక్టివ్ కన్యకని దేవుని అసలు అర్పించదు. దేవుని కోరి సంఘ కన్యక పర్ఫెక్ట్ ఉంటుంది. ఎట్లా పర్ఫెక్షన్ వస్తుంది అంటే ఈ నేచర్ ఉన్నోళ్ళు సంఘంలో ఉండాలి. ఈ నేచర్ మనం అలవాటు చేసుకున్నప్పుడు మన శరీరం మనం హెల్దీగా ఉంటాము, మనము పాపము చేయకుండా ఉంటాము, మనము సంఘంలో పాపం కానియకుండా ఉంటాం. ఇటువంటి విశ్వాసులు ఉన్నప్పుడు సంఘం అభివృద్ధి చెందుతుంది. వాళ్ళని భక్తి పరులు అంటారు. భక్తిహీనుల గురించి నాకు ఎక్కువ టైం లేదు. భక్తి పరుడు ఎవరు, భక్తిహీనులు ఎవరు అనేది గుర్తుపట్టేది ఇది అని. భక్తి ఉండడం వల్ల జరిగేది అది. భక్తి ఉన్నప్పుడు దేవునికి మహిమ కలగకుంటే అట్లనే దేవుని పూజించుకుంటే నా పని నేను చేసుకుంటూ పోయేటోడు అసలు భక్తి పరుడే కాదు. ఇటువంటి నేచర్ మనం డెవలప్ చేసుకోవాలి. దీని కొరకు ఫస్ట్ మనం పరీక్ష చేసుకోవాలి. మనం ఏ కేటగిరీ ఉన్నాము, గోధుమలాగా ఉన్నామా, గురుగులలాగా ఉన్నామా, లేకపోతే పొలాన్ని పాడు చేసే పురుగులలాగా ఉన్నామా. అటువంటి పురుగులలాగా ఉంటే మాత్రం మనం దేవుడు ఖచ్చితంగా తీసి పుట్టాలు పెట్టేస్తాం. ఒకవేళ గురుగులలాగా ఉంటే మాత్రం రేపు రాకడ వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటాం. మనం నరకంలో పోయి ఏడిసే గ్యాంగ్లో ఉంటాం. ఎందుకంటే అరే నేను మంచిగా కొరిగిన విత్తనాలు బాగున్నాయి కానీ ఆ విత్తనాలు చూస్తే గోధుమలు కావు, పనికిరాని విత్తనాలు, ఆరోగ్యానికి శరీరానికి తినడానికి పనికిరాని విత్తనాలు కానీ వాటిని కాల్చేయమని అంటారు. మనం గోధుమలాగానే పెరుగుతాం. సో ఈ కాంప్లెక్స్ నేచర్ మనం డెవలప్ చేసుకున్నప్పుడు విశ్వాసంలో మనం పరిపూర్ణంగా. అందుకని యూదా పత్రికల మెన్షన్ చేసిన పద్ధతి ప్రకారం మనం రక్షణ గురించి, కృపను గురించి మీతో మాట్లాడదాం అనుకున్నా కానీ దేవునికి వ్యతిరేకమైన ఆలోచన విధానం ఉన్నది, దాంతో మీరు పోరాడవాలని ఇది రాస్తున్నా అని చెప్తున్నాను. తర్వాత ప్రకటన గ్రంథం పెట్టాను. బైబిల్లో క్రొనాలజీ ఎట్లా అరేంజ్ చేసింది, రాకడకు ముందల ఏం జరగాల అనేది యూదా పత్రికలో రాసి. సంఘం ఇప్పుడు దగ్గరకు వస్తుంది యేసయ్య రావడానికి. ఈ టైంలో సంఘం ప్రక్షాళన కలగాలి, సంఘం పర్ఫెక్షన్లోకి రావాలంటే విదిన్ ద చర్చ్ వాట్ ఎ బిలీవర్ హ్యాస్ టు డూ. ఆ రోల్ అంతా కూడా యూదా పత్రికలో మనకు రాసింది. కాబట్టి మనము కూడా ఏది చేస్తున్నా రైట్ మనం చేస్తున్నాం అంటే, అందుకని సొలొమోను చెప్పినట్టు ప్రతి ఒక్కరు ఆలోచన వాడు కరెక్టే చేస్తున్నాం అనుకుంటారు. మనం కూడా కరెక్ట్ చేస్తున్నాం అనుకుంటున్నామా, లేకపోతే నిజంగా మనం దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నామా, అది రెండు గ్రహించే అవసరం. సో అది గ్రహించినప్పుడు మనకు నిశ్చయత కలిగినప్పుడు మంచి పోరాటం పోరాడుతామని ఆ యూదా పత్రికలో చెప్పిన పోరాటము, పౌలు చెప్పిన పోరాటము, మనం చేసే పోరాటం రెండు సింక్రనైజ్ అయినప్పుడు దేవుడు అంటారు కరెక్ట్ బతుకు, నమ్మకమైన మంచి దాసులు అంటే వీడు అసలు కరెక్ట్ అంటే. కాబట్టి అటువంటి ఆలోచనలతోటి మనల్ని మనం పరీక్షించుకొని దేవుని కొరకు let us encourage ourselves and let us dedicate ourselves to be the ones who are going to cleanse the system and who are going to be the system, the harbingers అంటారు. ఏమంటారంటే పర్ఫెక్షన్ తీసుకుపోవడానికి వీళ్ళని సాధనాలుగా వాడుకుంటారు. అట్లా వాడుకునేటోళ్ళగా మనం రావాలి. అట్లా అయినప్పుడు ద బ్యూటీ ఆఫ్ ద చర్చ్ విల్ గ్రో అన్నమాట. అది వంట చేసినప్పుడు ఉప్పులాగా దేవుడు ఎందుకు వచ్చిందంటే అన్ని చేసినాక లాస్ట్కి ఉప్పుతోటి మొత్తం డిఫరెన్స్ వస్తుంది. అట్లా విశ్వాసం కూడా మనం చేసే పనులతోటి సంఘం అంతా కూడా బ్యూటిఫుల్గా కావాలంటే దాని టేస్ట్ ఆఫ్ ద చర్చ్ ఆర్ వాట్ ఎవర్ ద యాక్టివిటీ అది కావాలన్నప్పుడు ఈ నేచర్ అలవాటు చేసుకోవాలి. ఈ డిస్క్రిప్షన్ లేనప్పుడు మనము దేవుని విశ్వాసము, దేవుని ప్రేమను మనం వేరే దగ్గర అప్లై చేస్తాం. చేసి అక్రమాలు జరుగుతూ ఉంటే కూడా ప్రేమతో ఉండాలి కదా, చూసుకున్నాం. తీర్పు తీర్చొద్దు అనేది కాదంటారు. పౌలు కూడా అంటాడు, తీర్పు తీర్చడానికే నువ్వు బయట తీర్చే కానీ లోపల ఉన్నోడు ఇటువంటి భయంకరమైన పనులు చేస్తుంటే వాడిని వెలివేసేయాలి, వాని నెమ్మది తినకూడదు కూర్చొని. సో ఇవన్నీ చేస్తుంటే మనం మళ్ళీ సహోదర భావం ఉండాలి కదా, అందరం కలవాలి కదా, మళ్ళీ ఆ వాక్యాన్ని పట్టుకొస్తే అది తప్ప. సో అప్లికేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ అనేది అర్థం కావాలంటే యూదా పత్రిక అనేది ఒకటే అధ్యాయం ఉన్నది, ఒక 10 సార్లు చదివితే చాలు మనకు అర్థం. దట్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ ద హరైజన్ ఆఫ్ గాడ్స్ ఐడియాస్. కాబట్టి దేవుడు అటువంటి ఆలోచనలు మనకు దయచేయను కాక, దేవుడు ఇచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి